హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్. ఈ షార్ట్లో మీకు ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వర్డ్ ఏంటంటే మిడ్త్. ఆ వర్డ్ ఏంటి మనకు మిడ్త్, MIRTH, మిడ్త్ అంటూ ఉంటాం, రైట్? సో మనకు జనరల్గా మిడ్త్ అంటే మీనింగ్ ఏంటంటే హ్యాపీనెస్ అని, ఓకేనా? సంతోషంగా ఉంటుంది అని ఏమంటామంటే మిడ్త్ అంటూ ఉంటాం, ఓకేనా? ఈ మిడ్త్ అనే వర్డ్కి మనకు సినోనిమ్స్ ఏమొస్తాయి అంటే మిడ్త్ అంటే మనము హ్యాపీనెస్ అనొచ్చు, ఓకేనా? బ్లిస్ అనొచ్చు, ఎక్స్టసీ అనొచ్చు, డిలైట్ఫుల్ అనొచ్చు, గ్లీ అనొచ్చు, గేటీ అనొచ్చు, జుబిలేషన్ అనొచ్చు, గ్రిన్ అనొచ్చు. ఇవన్నీ మనకు సినోనిమ్స్ అవుతూ ఉంటాయి. అన్ని సినోనిమ్స్ రాసుకోండి, రైట్? నెక్స్ట్ ఇదే వర్డ్కి యాంటోనిమ్స్ ఏమొస్తాయంటే మనకి ఇప్పుడు మిడ్త్ అనే వర్డ్కి యాంటోనిమ్ ఏంటి? సాడ్నెస్, ఓకేనా? బాధ అనమాట. కాబట్టి సాడ్నెస్ అంటే ఏమేమి వస్తాయంటే సో దానికి యాంటోనిమ్స్ సాడ్నెస్ అనొచ్చు, గ్రీఫ్ అనొచ్చు, మౌర్న్ఫుల్ అనొచ్చు, డోల్ఫుల్ అనొచ్చు, మోరోజ్ అనొచ్చు, ఓకేనా? సో డోల్డ్రమ్స్ అని కూడా అనొచ్చు. ఇవన్నీ మనకు యాంటోనిమ్స్ అవుతాయి. థ్యాంక్ యూ.